విజయవాడలో భారీ ఎత్తున పోలీసులకు నగదు పట్టుబడింది. ఏకంగా 2 కోట్ల రూపాయల మేర కారులో నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు అంత నగదు చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒడిశాలోని బరంపురం నుంచి విజయవాడకు తరలిస్తున్న ఈ సొమ్ము రవాణా వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఈ ఘటనకు సంబంధించి 2 డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ డబ్బంతా ఎక్కడిది? ఈ దందా వెనుకున్న వారెవరు? విజయవాడ శివారు అంబాపురం బైపాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు 2 కోట్ల సొమ్ము పట్టుబడింది. బరంపురం నుంచి విజయవాడకు కారులో అక్రమంగా డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో ఉన్న 2 డ్రైవర్లని అదుపులోకి తీసుకున్నారు. గుడదల సిఐ మామూలుగా వెహికల్ చెక్ చేస్తున్నాడు. బైపాస్ రోడ్లో చెక్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ మీద మనం ఒక కార్ని పట్టుకోవడం జరిగింది. ఆ కార్లో 2 కోట్ల రూపాయలు క్యాష్ ఉండటం జరిగింది. దాని మీద మనం వెరిఫై చేస్తే వాళ్ళు ప్రాపర్గా ఆన్సర్ చేయనందున వాళ్ళని మనం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వెరిఫై చేసి 102 కింద మనం ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. పట్టుబడిన 2 డ్రైవర్లు గుజరాత్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తీగలాగితే పెద్ద ముఠా హస్తం బయటకు వస్తోంది. వీరిద్దరూ 2-3 రోజులకోసారి పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు తేలింది. హవాలా వ్యాపారానికి కేంద్రమైన వన్ టౌన్లో మూలాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతను బలవంత్ సోలంకి అని అతను గుజరాత్. అదేవిధంగా ఇంకో అతను అర్పేష్ కుమార్ అని చెప్పి అతను కూడా గుజరాతే. వాళ్ళిద్దరూ గత సంవత్సరం నుంచి గుజరాత్లో అహ్మదాబాద్లో అమిత్ జీ అనే అతని దగ్గర కార్ డ్రైవర్స్గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా వచ్చి డబ్బులు తీసుకెళ్ళటం తీసుకురావటం చేస్తూ ఉంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడ అనేది ఎవరికి ఇవ్వాలా ఎక్కడికి ఇవ్వాలా అనేది కూడా వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు పలానా ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు నేను ఫోన్ చేసి చెప్తాను, పలానా వచ్చి తీసుకుంటారని చెప్తారు. కానీ అతను ఎవరు ఇతను కూడా అతనికి కూడా తెలియదు. జస్ట్ రావటం, హ్యాండ్ ఓవర్ చేయటం, మళ్ళీ వెళ్ళిపోవటం అట్లా చేస్తూ ఉన్నారు. బెజవాడ అంటే బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ప్లైవుడ్ ఇలా ఎన్నెన్నో జీరో వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా బంగారం వ్యాపారం గుట్టుగా చేస్తూ ఉంటారు. పన్నులు ఎగవేసేందుకు హవాలా మార్గాన్ని ఎంచుకుంటారు. ఎవరికీ తెలియకుండా విజయవాడకు నగదు తీసుకొచ్చి ఎక్కడి నుంచి బంగారం, ఇతర వస్తువులు తీసుకెడతారు. దీనికి లెక్కలు చూపని నగదునే ఉపయోగిస్తారు. ఈ కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. $2 కోట్ల తీసుకొస్తూ పట్టుబడిన డ్రైవర్లను విచారించగా ఒక్కో విషయం బయటపడుతోంది. గుజరాత్లో కార్లు నడిపే బల్వంత్ సిన్హా, అల్పేష్ కుమార్కు హార్దిక్ పటేల్ పరిచయమయ్యాడు. కిలోమీటరుకు $10 ఇస్తామని ఆశపెట్టి అమిత్ వద్ద పనికి కుదుర్చాడు. అప్పట్నుంచి వీరు 2-3 రోజులకోసారి బరంపురం నుంచి విజయవాడ వస్తున్నారు. బరంపురంలో పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని విజయవాడకు తెస్తారు. అమిత్ చెప్పిన వారికి విజయవాడలో ఇస్తూ ఉంటారు. ఈ నెల 5న వీరు విజయవాడ వచ్చి తర్వాత బరంపురం వెళ్లారు. కానీ అర్పేష్ కుమార్ కానీ వీళ్ళిద్దరు కూడా బరంపూర్లో 2 days బ్యాక్ ఈ సంతోష్ అని ఒక ప్రదీప్ అని ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గర 1 కోటి రూపాయలు బరంపూర్లో తీసుకొచ్చి విజయవాడ రీచ్ అయిన తర్వాత వీళ్ళు అమిత్ జీకి ఫోన్ చేస్తే అమిత్ జీ పలానా వాళ్ళు వచ్చి మీ దగ్గర డబ్బు తీసుకెళ్తారని చెప్తారు. అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వీళ్ళు వెళ్ళిపోవడం వాళ్ళ డ్యూటీ. ఇంతలో మన ఇన్ఫర్మేషన్ మీద మనం పట్టుకోవడం జరిగింది. దానికి సరైన డాక్యుమెంట్స్ కానీ సరైన ఆన్సర్ రిప్లై వాళ్ళ దగ్గర లేకపోవడంతో మనం ప్రాపర్టీ అది క్యాష్ సీజ్ చేయడం జరిగింది. గుజరాత్కు చెందిన అమిత్ ఎవరనేది ఇంకా తేలలేదు. 2 డ్రైవర్లను ఆయన తరచూ విజయవాడకు, అక్కడి నుంచి ఒడిశాకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అమిత్ జీ ఎవరు, తర్వాత ఈ ప్రదీప్ ఎవరు, తర్వాత ఈ సంతోష్ ఎవరు, తర్వాత వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళ కాల్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళకి లింకేజ్ ఏంటి, అది కూడా మనం దర్యాప్తులో భాగంగా మన వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఇంకా అదర్ పర్సన్స్ పాత్ర ఏమైనా ఉంటే వాళ్ళని కూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇంకా దీంట్లో ఇంకా అడిషనల్గా ఏదైనా సెక్షన్ ఆఫ్ లాస్ యాడ్ కావటం కానీ లేకపోతే ఆల్టరేషన్ ఆఫ్ సెక్షన్స్ కానీ ఇంక ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ కావాల్సిన అవసరం అని ఉంటే దాని ఉన్న స్థితిని బట్టి ఫాలో అయ్యి లీగల్గా ఎలా యాక్షన్ తీసుకోవాలో అలా యాక్షన్ తీసుకుంటాం. గుజరాత్కు చెందిన కీలక సూత్రధారి అమిత్ను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు విజయవాడలో ఎవరికి సొమ్మును చేర్చాలని భావిస్తున్నారో ఆ వ్యక్తి పేరు కూడా వెల్లడయ్యే అవకాశముంది.